తిరుపతి జిల్లా పుంగనూరులో తెలుగు తమ్ముళ్ల సమావేశం రసాభాసగా మారింది. పుంగనూరు ఇన్ఛార్జ్ మార్పు విషయంలో బాహాబాహీకి దిగారు. టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముల్లంగి రమణ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చల్లాబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కుమ్మక్కయ్యి పార్టీని సర్వనాశనం చేశాడని ముల్లంగి రమణ ఆరోపించాడు. అతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. తిరుపతిలో జరిగిన టీడీపీ తమ్మళ్లపల్లి నియోజకవర్గ సమావేశంలో గందరగోళం నెలకొంది. జయచంద్రారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాలను లోపలికి అనుమతించారు. మద్యం కుంభకోణంలో జయచంద్రారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేయగా ఇన్ఛార్జిను నియమించాలి అంటూ కొన్ని నెలలుగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి సత్య సమక్షంలో కార్యకర్తల అభిప్రాయాల సేకరణ చేపట్టారు. తిరుపతి జిల్లా పొంగునూరులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహి ఒక పక్కనైతే మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి వర్గానికి సంబంధించిన వ్యవహారంలో అటు బాహాబాహిగా జరుగుతోంది. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి అప్డేట్స్ మనోహర్ అందిస్తారు. మనోహర్, విజయచంద్రిక అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి అదేవిధంగా పొంగునూరు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి కేంద్రంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో సాగినటువంటి టీడీపీ సమావేశము రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా రసాభాసగా మారింది. ఒక వర్గం పైన మరొక వర్గము తీవ్రంగా ఘర్షణ పడి రక్తపాతం కూడా అక్కడ చిందించినటువంటి పరిస్థితి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే మొదటగా తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశము జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గానికి మాత్రమే అక్కడ అవకాశం కల్పించారు. మిగతా ఏ వర్గానికి కూడా అవకాశం కల్పించలేదంటూ ఎవరైతే గతంలో ఈ సస్పెన్స్ కు గురైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి వర్గం ఉంది, ఆ వర్గంతో పాటు మరొక వర్గం కూడా అక్కడికి వెళ్లి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో వారు వాదనకు దిగడంతో ఆ తర్వాత అన్ని వర్గాలను కూడా అక్కడకు లోనికి అనుమతించి సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలోనే రెండు వర్గాలు ఒకరిపైన ఒకరు కూడా దాడికి దిగడంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణము చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘర్షణ వాతావరణము జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు ఒక్కసారిగా దాడికి దిగడంతో అక్కడ వారిని పోలీసులు కూడా కొంత సంధాయించేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత రెండవ విడతగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో కూడా అక్కడ కూడా రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు బాహాబాయికి దిగడంతో ఒక వర్గం పైన మరొక వర్గము దాడి చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక వ్యక్తి టీడీపీకి సంబంధించి వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఈ విధంగా పుంగనూరు తమ్మలపల్లి రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశము అక్కడ రచ్చరచ్చగా సాగడము, ఆ రక్తపాతం కూడా చూడడంతో అక్కడ టీడీపీ శ్రేణులు కూడా కొంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన తర్వాత అక్కడ వైసీపీని అన్ని కూడా ముందంజలో ఉంది, అన్ని కూడా వైసీపీ వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టీడీపీకి ఏ విధమైనటువంటి స్థానము లేదనేటువంటి ఒక
స్థానిక టీడీపీ కార్యకర్తల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ గొడవలు ఉన్నాయో ఆ గొడవలను సద్దుమరిగింపజేసి అక్కడ పార్టీని చక్కదిద్దాల్సిన తరుణంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడము నిజంగా అక్కడ టీడీ విషయంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి విజయ చంద్రిక.